ఏజే ఫర్నిచర్లో ఎక్స్చేంజ్ ఆఫర్. మీ పాత ఫర్నిచర్ని తీసుకొని కొత్త ఫర్నిచర్ని కొనుక్కోవచ్చు. కార్డ్స్, సోఫా సెట్, డైనింగ్ టేబుల్, డ్యూలా ఇలా ఏ ఫర్నిచర్ అయినా సరే ఏజే మ్యానుఫ్యాక్చరింగ్లో కస్టమైజ్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది. మీకు నచ్చిన డిజైన్లో మీరు ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ మా వాళ్ళకి ఇస్తే మా వాళ్ళే చాలా అద్భుతంగా ఫర్నిచర్ని రెడీ చేసి మీకు ఇస్తారు. ఏజే ఫర్నిచర్ స్పెషాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మీకు నచ్చిన డిజైన్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏజే ఫర్నిచర్లో మీ పాత ఫర్నిచర్ని ఇవ్వండి, కొత్త ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అడ్వాన్స్ పే చేసిన తర్వాత కొత్త ఫర్నిచర్ మీ ఇంటికి తీసుకొచ్చి మీ పాత ఫర్నిచర్ని వాళ్ళే తీసుకువెళ్తారు. ఇలా తీసుకువెళ్ళిన పాత ఫర్నిచర్ని వాళ్ళు ఒక మంచి కాజ్కి ఉపయోగిస్తున్నారు. సో వెంటనే ఏజే ఫర్నిచర్లో మీ పాత ఫర్నిచర్ ఇచ్చి కొత్త ఫర్నిచర్ తీసుకోండి. మీరు ఒకవేళ అపార్ట్మెంట్ కానీ విల్లాలు కానీ కట్టుకుంటున్నారా, మీకు నచ్చిన డిజైన్లో కస్టమైజ్డ్ ఫర్నిచర్ కావాలి అనుకుంటున్నారా, వెంటనే కింద నెంబర్కి కాల్ చేసి ఏజే ఫర్నిచర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి డిజైన్ కావాలో, ఎలాంటి ఫర్నిచర్ కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు అద్భుతంగా తయారు చేసి మీకు అందిస్తారు. ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఏజే ఫర్నిచర్లో ఉన్నారు. ఏజే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ని విజిట్ చేయండి. మీకు నచ్చిన డిజైన్లో ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ అండి, నేను ఇప్పుడు మన మేడ్చల్ కొంపల్లి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏజే ఫర్నిచర్ అనే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అక్కడ ఉన్నా. ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే, చాలామంది కొత్త ఇళ్ళు కొనుక్కున్న తర్వాత ఫర్నిచర్ ఎలా సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. కొంతమంది ఓల్డ్ ఫర్నిచర్ని రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఫర్నిచర్ సెట్ చేసుకుందాం, చాలా రోజులు అయిపోయింది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో వాచింగ్ చాలా మస్ట్. కొత్తగా ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళు డెఫినెట్గా ఫర్నిచర్ కోసం ఒక ప్లాన్ ఉంటుంది. సో ఇంట్లో ఫర్నిచర్ ఎంత అందంగా ఉంటే ఇంటికి ఇంకా అంత అందం వస్తుంది. అంతేకాకుండా చాలామంది వాళ్ళ పాత ఇళ్లలో ఫర్నిచర్ని రీప్లేస్ చేయాలనుకుంటారు. వాటర్ పడి ప్రాబ్లం అవుతుంది, పాడైపోతుంది. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు 1 and 2 వేసినా దాంతో స్మెల్ వచ్చి ఫర్నిచర్ పాడవుతుంది. ఇలాంటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, షాప్కి వెళ్ళి భారీగా డబ్బులు పెట్టి ఫర్నిచర్ కొనే కంటే ఇలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చి మనకు నచ్చిన ఫర్నిచర్ని ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మీకు కస్టమైజ్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది. అంటే మీకు చాలా మోడల్స్, ఈ రూమ్లో ఇలా కావాలి, చిల్డ్రన్ రూమ్లో ఇలా కావాలి, లేదంటే ఒక కార్ మోడల్లో కాట్ కావాలి, లేదంటే మీ ఇంట్లో తగ్గట్టుగా ఆ సరౌండింగ్లో కార్నర్కి తగ్గట్టుగా ఒక సోఫా కావాలి అని మీరు అనుకున్నప్పుడు మీకు కస్టమైజ్డ్ ఫర్నిచర్ చాలా ఇంపార్టెంట్. సో మీకు నచ్చిన మోడల్స్ ఉంటాయి. మీరు చాలా వీడియోలు అవి చూస్తుంటారు, మాకు ఇలాంటి మోడల్లో ఫర్నిచర్ కావాలి అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు మీరు ఇక్కడికి వస్తే వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. దాంతోపాటు మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ కొట్టి మీకు నచ్చిన మోడల్స్ ఏమైనా తెచ్చుకుంటే మీరు తెచ్చిన మోడల్ని వీళ్ళు ఎగ్జాక్ట్లీ డిట్టో దించేస్తారనమాట. సో జస్ట్ మీరు మోడల్ చూపించండి, అలాంటి కాట్ కావాలన్నా, అలాంటి సోఫా కావాలన్నా, అలాంటి ఏదైనా ఫర్నిచర్ కావాలన్నా వీళ్ళు చాలా అందంగా చేసి మీకు అందిస్తారు. దీంతో పాటు ఇంకా ఇక్కడ బంపర్ ఆఫర్లు కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు చాలా క్వాలిటీ ఫోమ్ వాడుతున్నారు, క్వాలిటీ వుడ్ వాడుతున్నారు. ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సోఫాలే కాదు, కాట్సే కాదు, మీరు చూస్తుంటే ఇక్కడే డిజైన్ చేసి, అంటే మీరు ఇచ్చిన డిజైన్ని ఎగ్జాక్ట్లీ మీకు ఎలా కావాలనుకుంటున్నారో ఆ మెజర్మెంట్స్తో మీకు కార్డ్స్ అందిస్తారు, సోఫాలు అందిస్తారు. మీకు ఒకసారి ఈ సరౌండింగ్ చూస్తే అర్థమవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది. సో ఇక్కడ వర్కర్స్ అందరూ చాలా ఇష్టంగా ఎలా వర్క్ చేస్తున్నారు అనేది. సో ఇంట్లో ఫర్నిచర్ కోసం మీరు చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉంటారు, సో మనకి ఇలాంటి ఫర్నిచర్ ఉంటే లుక్ వస్తుందని. సో మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా ఇలా ఇక్కడికి రావచ్చు. మ్యాక్సిమం మనకి కస్టమైజ్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది కాబట్టి మీకు నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. సో ఇందాక ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాను కదా, అదేంటి అంటే, సో ఇక్కడ మనకి లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఫర్నిచర్లు దొరుకుతున్నాయి. అంటే 45,000 నుంచి 5 lakhs వరకు ఫర్నిచర్ ఉందండి. అంటే మీ బడ్జెట్ని పట్టుకొని స్టార్టింగ్ 45,000 నుంచి 5 లక్షల వరకు రకరకాల డిజైన్లో, రకరకాల మోడల్స్లో మనకి సోఫా సెట్లు కానీ, కార్డ్స్ కానీ, అదర్ ఫర్నిచర్ ఎక్విప్మెంట్స్ కానీ దొరుకుతున్నాయి. సో దాంతో పాటుగా 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో అప్ టు 25% అంటే మీరు ఓల్డ్ ఫర్నిచర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఓల్డ్ ఫర్నిచర్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే వచ్చి మీరు కన్ఫర్మ్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి మీ ఓల్డ్ ఫర్నిచర్ తీసుకొచ్చి మీకు కొత్త ఫర్నిచర్ అందిస్తారు. సో ఇంతకీ మీ ఓల్డ్ ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా తెలుసుకుందాం. మోహన్ గారు నమస్తే. నమస్కారం. చాలా బాగుంది మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం చూసాం. బాగా నాకు నచ్చింది ఏంటంటే కస్టమైజ్డ్ ఫర్నిచర్. అంటే ఇప్పుడు నాకు ఈ మోడల్ కావాలి, సోఫా ఇలా కావాలి, కాట్ ఇలా కావాలి, నా డైనింగ్ టేబుల్ ఇలా కావాలి, అండ్ నా ఏరియా మెజర్మెంట్స్ తక్కువ ఉన్నాయి. సో నేను సమ్ డిజైన్స్ ఎక్కడో ఎవరింట్లోనో ఒక డిజైన్ చూసాను, అది కావాలి. బట్ ఏది
మీకు ఇచ్చినా అది మీరు చేయగలుగుతున్నారు. 100% అండి. సో అది చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఒకటి ఏంటంటే ఇంకొక నేను తెలుసుకున్న విషయం, ఓల్డ్ ఫర్నిచర్ మా ఇంట్లో చాలా ఒక 10 సంవత్సరాల తర్వాత ఫర్నిచర్ మీద బోర్ కొట్టింది. అవునండి. సో అది రీప్లేస్ చేద్దాం అనుకుంటే మీరు కొత్త ఫర్నిచర్ ఇస్తున్నారు. అవునండి సో ఆ ఓల్డ్ ఫర్నిచర్నే మార్చిస్తారా? అసలు ఆ ఓల్డ్ ఫర్నిచర్ ఏం చేస్తున్నారు? సార్ యాక్చువల్గా మాకు ఈ థీమ్ అనేది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నామంటే ఇన్నేళ్ళైంది 13 years అయిపోయింది మా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి. ఇప్పటివరకు మేము ఓల్డ్ సోఫాస్ కానీ రిపేరింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఏంటంటే సార్ మాది ఓల్డ్ సోఫా తీసుకొని ఇస్తారని అంటే లేదండి మేము కొత్తవే ఇస్తామని చెప్పాము. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. మేము ఏమనుకుంటున్నామంటే సార్ ఇంతవరకు ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు చేయలేదు. మనం ఏం చేస్తున్నామంటే సోఫా అనేది కొత్త సోఫాతో పాటు మనం సోఫా కవర్స్ కూడా ఇస్తున్నాం. టోటల్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అన్ని మొత్తం కవర్ అయిపోతాయి సోఫా కవర్స్. అచ్చా, అంటే సోఫా పాడవకుండా కంప్లీట్ టోటల్ అండి. 9x7 అనుకోండి, 311 అనుకోండి, కస్టమైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏ సైజ్ సోఫా అయినా దానికి కవర్ కూడా ఇస్తున్నాము. ఓకే. దీంట్లో స్పెషాలిటీ ఏంది అని అంటే ఇంతకుముందు ఏంది ట్రాన్స్పోర్ట్ లేబర్ ఫిట్టింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుండేదు. సెకండ్ ఇప్పుడు ఏంటంటే మనం పాత సోఫా తీసుకొని డిస్కౌంట్ ఆన్వర్డ్స్ 25% ఆన్వర్డ్స్ ఇస్తున్నాం. అప్ టు 25%. ఆ కండిషన్ బట్టి మనం తీసుకుంటాము. తీసుకొని మనము విత్ టోటల్ సెటప్ చేసి ఇస్తాము, విత్ ట్రాన్స్పోర్ట్ తో పాటు ఇస్తున్నాము. విత్ సోఫా కవర్ ఫిట్టింగ్ కూడా మీరే చూసుకుంటారు. అవును సార్. అదే ఆ ఓల్డ్ సోఫాలు మీరు దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తారా లేదంటే ఎవరికైనా ఆర్గనైజ్ చేస్తున్నారా ఏంటి? సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు అది తీసుకొని కూడా మళ్ళీ మేము ఏం వాడం. అది ఏం చేస్తున్నామంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా వాళ్ళకి మనం ప్రొవైడ్ ఆర్ఫన్స్ కి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, సప్లై చేస్తున్నాం. అంతే అండి. ఇప్పుడు మాకు కానీ ఇప్పుడు కస్టమర్స్ కానీ ఏంటంటే బయట పడేసే కన్నా వీళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఒక గుడ్ కాజ్. అంతే అండి. కస్టమర్స్కి అప్ టు 25% వరకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీరు ఆ యూజ్ చేయలేని సోఫా సెట్లు కానీ కాట్స్ కానీ మీరు అది ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. అండ్ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో అయితే మనకి స్టోర్ రూమ్స్ ఉండవు. సెట్ వీళ్ళు తీసుకెళ్ళి ఒక గుడ్ కాజ్కి ఉపయోగిస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. బాగుంది. సో అంటే ఇప్పుడు మనం సోఫా సెట్ తీసుకుంటే దానికి ఎంటైర్ కవర్ ఇస్తున్నారు. అండ్ అట్లనే కాట్స్ తీసుకుంటే దానికి పిల్లోస్ ఇస్తున్నారు, బెడ్షీట్ కూడా ఇస్తున్నారు, మ్యాట్రెస్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది. అచ్చా, మ్యాట్రెస్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మేము ఏంటంటే సార్ ఇది తీసుకురావడం కారణం ఏంటంటే బయట కస్టమర్స్ కూడా చాలా మంది అడుగుతున్నందువల్ల మేము చేద్దామని రెడీ అయ్యాము. అంటే ఇప్పుడు 13 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అంటే హ్యాపీ కస్టమర్స్ నుంచి వచ్చే సజెషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఇచ్చే మెసేజ్ సార్ వాళ్ళకి మనం ఇస్తున్నాం కదా కస్టమైజేషన్ కానీ ఆ క్వాలిటీ కానీ ఫినిషింగ్, అందువల్ల మనకి ఏంటంటే ఎక్కువ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంది సార్. ఇప్పటివరకు మేము మార్కెటింగ్ కూడా చేయలేదు. మాది ఏంటంటే సార్ ఇప్పుడు కస్టమైజేషన్ ఏంటంటే మనం పర్ మంత్ ఆల్మోస్ట్ 40 to 50 సోఫాస్ తయారు చేస్తాం మనం. ఓకే. మంచాలు కానీ సోఫాస్ కానీ మాది ఎక్కువ ఏంటంటే సార్ ఇంటీరియర్స్ పైన ఫోకస్, కస్టమైజేషన్ ఎక్కువ చేస్తాం. ఓకే. మాది ఈ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాక మోడ్యులర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. కబోర్డ్స్, కిచెన్, వార్డ్రోబ్స్ కూడా తయారవుతాయి. మినీఫిక్స్ అంతా. ఎక్కడది? కాటాదాన్ సార్, శంషాబాద్ దగ్గర. అవునండి. అచ్చా, వచ్చిన కస్టమర్ చూసుకోవాలంటే అది కూడా చూసుకోవచ్చు. మీకు విత్ ఇన్ 45 daysలో 3 BHK 2 BHK విల్లా ఏది ఉన్నా కానీ మనం తయారు చేసి పెడతాం. కార్పెంటర్స్ వెళ్ళి ఫిట్టింగ్ చేసేది ఏది ఉండదు. ఫ్యాక్టరీలో రెడీ అవుతుంది, సైట్లోకి వచ్చి ఫిక్సింగ్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ కట్టింగ్ కానీ ఏవి ఉండవు. ఏదన్నా గోడలు తేడా ఉన్నాయి అని అంటేనే అప్పుడు మనం కొంచెం అలైన్మెంట్స్ కోసం చేస్తాం తప్ప ఫ్రీ మెయింటెనెన్స్, టర్మైట్ ఫ్రీ. ఓకే. మీకు 10 years లైఫ్ వారంటీ ఉంటుంది. వార్డ్రోబ్స్ కానీ కిచెన్ కానీ మేము వాడే బ్రాండ్స్ కూడా ఆఫ్లే, ఎటిచ్ కానీ ఎక్కువ ఈ బ్రాండ్స్ ఉంటాయి. ఛానల్స్ కానీ క్వాలిటీ కాంప్రమైజ్ అయితే లేదు. ఇప్పుడు 13 years నుంచి మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ అప్పుడున్న వర్కర్స్ స్టిల్ వర్క్ చేస్తున్నారు. 13 years నుంచి అదే వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే చేస్తుంది సార్. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు లేరు. సో రకరకాల డిజైన్స్ అందిస్తున్నప్పుడు కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, మీరు వర్కర్స్ అవసరమే లేదు. అంతే సార్. గుడ్, చాలా బాగుంది. అండ్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. సోఫాస్, కాట్స్, డైనింగ్ టేబుల్సే కాదు, ఎనీ ఫర్నిచర్ ఎంటైర్ మీ ప్లాట్కి కానీ మీ ఇండిపెండెంట్ హౌస్కి కానీ మీ విల్లాకి కానీ ఎనీ ఫర్నిచర్ మనకి ఇక్కడ మీకు నచ్చిన డిజైన్లో కస్టమైజ్డ్ ఫర్నిచర్ దొరుకుతుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.